భానుడి ప్రతాపానికి రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల 50 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం అందరిలో అయోమయాన్ని నింపుతోంది. ఎండతో పాటు వడగాల్పులు వీయడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మండే ఎండలకు జడిసి హైదరాబాద్ వాసులు ఇళ్లకే పరిమితం కావడంతో నగరం బోసిపోయింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్లోని పలు రోడ్లు బిత్తరచూపులు చూస్తున్నాయి. ఎండల తీవ్రత ఎన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరడంతో హైదరాబాదీలు బిక్కుబిక్కుమంటూ ఈ వీకెండ్ను ఇంట్లోనే గడుపుతున్నారు. ఎండలు మాత్రం చాలా తీవ్రంగా వచ్చినాయి. పిల్లలతో వచ్చిన వాళ్ళు ఆహ్లాదంగా కోసం బయటికి వచ్చిన వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ పార్కులో కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా అంత తీవ్రంగా ఎండ తీవ్రంగా ఉంది. హైదరాబాద్లోనే ఈ విధంగా ఉంటే మిగతా ప్రదేశాల్లో చాలా ఎండతో పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బిజీ షెడ్యూల్తో రోజంతా పనుల్లో నిమగ్నమయ్యే నగరవాసులు వీకెండ్లో ఆ పని ఒత్తిడి తగ్గించుకుంటారు. కానీ మండే ఎండలు వారి ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. వారం చివర్లో నగరంలోని పలు ప్రదేశాలకు వెళ్లి ఫ్యామిలీలతో సహా ఎంజాయ్ చేసే నగరవాసులు నిప్పులు కక్కుతున్న ఎండలకు భయపడి బయటకు రావటమనే ఆలోచననే మానుకుంటున్నారు. దీంతో ప్రతి వీకెండ్లో రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, పార్కులు, సినిమా హాళ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఎండ దెబ్బకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగరవాసులు. మండుతున్న ఎండలకు నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మరి ఈ ఎండలు తగ్గాలంటే మరిన్ని రోజులు ఆగక తప్పదంటున్నారు నిపుణులు. మరి ఈ ఎండలను భరించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నగరంలో ఎండలు తారాస్థాయికి చేరడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో రాష్ట్రం నిప్పుల కుంపట్లా మారుతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. చిన్న పెద్దతో ఎప్పుడు కలకలలాడే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్లు సైతం భానుడి ప్రతాపానికి బోసిపోయింది. కెమెరా పర్సన్ రమణతో ఇలేందర్ రెడ్డి, CVR న్యూస్, హైదరాబాద్.